ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ఆగాలంటే స్పీకర్ అధికారాలు తగ్గించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరారు వైసీపీ అధినేత జగన్. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్ తీసుకోవాలని జగన్ సూచించారు. కాకుండా వీళ్ళు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ అమ్ముడుపోయే పరిస్థితి మారాలి, మంత్రి పదవుల్లో కొనసాగడం అన్నది ఇంకా దౌర్భాగ్యం అన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం. మూడవ రికమెండేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి చేశాం. అదేమిటి అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ పరిధిలోని జిహెచ్ఎంసీని సీమాంధ్రతో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ సీమాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకేసారి హైదరాబాదును కూడా కలుపుతూ ఎన్నికలు పెట్టాలి. అలా పెట్టకపోతే ఇక్కడ ఓట్లేస్తారు, అక్కడ ఓట్లేస్తారు, దానివల్ల నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యానికి అని కూడా మూడో రికమెండేషన్ కింద ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళాం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు వైసీపీ అధినేత జగన్. పార్టీ ఫిరాయింపులు, చంద్రబాబు అవినీతి, రాజధాని భూముల స్కామ్లపై ఫిర్యాదు చేశారు. కేంద్రం అందించే ఉచిత గ్యాస్ కనెక్షన్లో ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ప్రతిపక్ష నేత. Same book, same request, same corruption. Whatever Chandrababu Naidu, whatever he's done, same book has been given to everybody who can make a difference. Where a probe could be ordered,